నీకు Thoughts build up until I can't hear. And it haunts me. వేసవికాలం ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి అన్నదాతలు అరిగోసపడుతున్నారు. చేతికొచ్చిన పంట మరికొద్ది రోజుల్లో కొయ్యాల్సి ఉండగా ఇప్పటికే పంటంతా కూడా నష్టపోతున్నామని చెప్పేసి ముగ్ధంపూర్కు చెందిన గ్రామస్తులు రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను ముగ్ధంపూర్ గ్రామంలోని రైతుల వద్ద ఉన్నాను. రైతులతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎంత మేరకు మీరు పొలం వేశారు, అసలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? నేను ఒక 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు వేస్తే ఇదే పరిస్థితి. నీళ్ళు తెల్లం దాకుంటున్నాం, పొద్దాకుంటున్నాం, ఒక్క మడి కూడా వాడతలేదు. మొదటి మడికి అక్కడనే పచ్చగా ఇదంతా ఎండిపోతుంది. ఇక మేము ఒక్కొక్కళ్ళకి ఈ ప్రాంతం మొత్తం సార్ ఇది అవతల ఇవతల ఎక్కడ అనైతే లేదు. గతంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ప్రధానంగా ఈ నీటి కొరతకు సంబంధించి భూగర్భ జలాలు అట్టడుగంటిపోతున్నాయి కదా, అంటే ప్రధానంగా మీకు నీటి సౌలభ్యం ఎలా ఉంటుంది? మాకు 4 ఏళ్ళ కింద కెనాల్ మొదట ఉండే మాకు డ్యామ్కు నీళ్ళు పోతాయి. మా డ్యామ్కు మా కెనాల్కు మంచిగా సపరేట్ నీళ్ళు వచ్చేది. ఇప్పుడు 4 సంవత్సరాలు పోతాను నీరుడు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అధికారులు ఎవరు పట్టించుకోలేరు. మొత్తం మా పొలాలు నీరుడు ఎండబెట్టారు, ఈ సంవత్సరం ఎండబెట్టారు. ఇప్పుడు మళ్ళీ మేము ఎవరి దగ్గరికి పోయినా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళను ఏని డీల్ని అడిగితే మీరు అక్కడ అధికారులను అడగపోయారు అని వాళ్ళు అంటారు. ఆ పొన్నంబాగర్ దగ్గరికి పోతుంది నీరుడు, పొన్నంబాగర్ కూడా చెప్పిన నేను మా ఊరు నీళ్ళు అన్నీ ఎండిపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి సార్ అంటే వస్తాయి అన్నాడు. తెల్లారి బంద్ అయిపోయింది. అప్పుడు ఎండిపోయినాయి పొలాలన్నీ. వేసుకున్నారు ఫస్ట్, వేసుకున్నాక పొలాలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క రైతు 1 ఎకరానికి 5,000 పెట్టి దున్నిచ్చిండు, 5,000 పెట్టి నాటేపించిండు, మళ్ళా 5,000 మందు బత్తాలకు చల్లిండు. ఇంత లాస్ వచ్చింది. ఇది అంతా మొత్తం ఇక్కడ నుంచి ఈ ఏటిగడ్డ పైన ఈ ఏరియాకే 1000 ఎకరం ఎండిపోతుంది. ఇది కాకుండా మళ్ళీ అవతల కినాల్ పార్క్ ఉంది, అటో 400-500 ఎకరాలు అటు ఎండిపోతుంది. ఇంత భూమి మాది. ప్రధానంగా ఇది ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన ఎంతమందికి రైతులు ఉంటారు, ఎంత మేరకు ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లుతుంది? 2 సంవత్సరాల నుంచి సార్ ఇదే పరిస్థితి. పోయిన సంవత్సరం ఇదే పరిస్థితి. మేము అధికారులకు చెప్పినాం, చెప్తే వస్తారు, చూస్తారు, పోతారు. ఇప్పుడు నారాయణపూర్ రిజర్వేర్ నుంచి నీళ్ళు వదిలితే ఈ రైతులు ఇరుకుల నుంచి చేకూర్తిరాక అందరూ అదవుతారు, లేకపోతే అన్నీ ఎండిపోతాయి సారు. నీళ్ళు అంటే కాలువలు జారి కాలేదు, ఈళ్ళు కాలువలు జారైనా ఎట్లయినా మాకు ఆవులో కొన్ని నీళ్ళు పడతాయని మేము అందరం ఆశపడి వేసుకున్నాం. ఇప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలు ఆవు ఏటిగడ్డ పన్న మొత్తం మాడిపోతాయి సారు. నీరుడు గిట్నే ఇక నీళ్ళు వస్తాయి ఆశపడి వేసుకున్నాం. 10 ఏళ్ళు వస్తుంది మాకు కరువు లేదు సార్. ఈ 2 సంవత్సరాలు వస్తుంది కరువు. 10 ఏళ్ళు ఎప్పుడు కేసీఆర్ గెలిచిండు అవార్డు మాకు నీళ్ళ కరువు ముచ్చట్లేదు. మాకు పొలాలు పోయాక మాకు వాటర్ వారింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఉంది మాకు ఈ గతి వచ్చింది. మేము 7 కాలువలు జారైనాయి, అన్ని దేశాలలో నీళ్ళు పోతున్నాయి, అన్ని దిక్కుల నీళ్ళు పోతున్నాయి. మాకు ఏటిగడ్డకు నీళ్ళు పడితే మేము బతుకుతామని మేము 1,00,000 ఎకరాల పొలాలు నాటేసుకున్నాం. ఇప్పుడు అందరం అవగోలు ఇస్తున్నాం, గొడగొడ ఏడుతున్నాం సారు. మాకు ఇంత అవకాశం మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాయకుడే లేడు సారు. ఈ ముగ్ధంపూర్ను పట్టించుకునే నాయకుడు లేదు. ఒక చివరి దశలో మేమున్నాం సారు, చివరి దశలో ఉన్నాం. అదే ఇక సుంతానం బారు, ఇక గర్రెపల్లి, ఇక ఇరుకుల, అది మన ఈ దుబ్బపల్లె బొచ్చ బోడలు పట్టుకొని పోతానే సార్ నీళ్ళు. మాకే ఈ గతి అత్తాన్ని నిడుస్తుంది, మమ్మల్ని పట్టించుకునే నాయకుడు లేడు. అంటే కరీంనగర్ జిల్లాకు చివరి ప్రాంతంగా ఉండడం వల్ల మీకు ఈ సమస్య తలెత్తుతుందా? మాకు చివరి దశ ఉండదు. అధికారులు కూడా మేము సార్ ఏని డీని అడిగితే, ఎస్సీని అడిగితే ఏమంటారు అంటే, మీరు అక్కడికి పైకి వెళ్ళి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నుంచి మేము నీళ్ళు ఎక్కువ తెచ్చుకోవాలన్నట వాళ్ళు అంటారు. అధికారులు అంటారు మేము ఎక్కువ ఇక మీరెందుకు సార్ ఉండి, మీరు ఎందుకు ఉన్నారు, మీరు అధికారులు మీరు ఎందుకు ఉండరు? మేము పోయి ఆడికి అడిగితే వాళ్ళు అలా మీరు అటు మేము శ్రీరామ్ సాగర్ నుంచి మేము ఎక్కువ వాటర్ వదిలికొస్తే మాకు వదులుతారట సార్. మొత్తంగా ఏదైతే ఈ ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన రైతన్నలు దాదాపుగా 100ల సంఖ్యలో రైతులంతా కూడా లబోదిబోమంటున్నారు. అంటే చేతి వరకు వచ్చిన పంటంతా కూడా నష్టపోతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెర్రెలు బారిన ఈ పరిస్థితి అంటే మరొక 10 రోజులు కనుక ఈ నీటి సౌలభ్యం ఉంటే కనుక పంట చేతికి వస్తుంది. ఇలాంటి తరుణంలో ఆ పంట నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న జై కిసాన్ అంటూ ప్రభుత్వాలు నినదించడమే తప్ప రైతుల పట్ల ఎలాంటి ఆలోచన దిశగా కూడా అధికారులు మాత్రం పనిచేయట్లేదు. అధికారుల అలసత్వమే తమకు ఈ శాపంగా మారిందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెమెరా పర్సన్ సుమంత్, శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్. ఆదుడే